శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజురెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. భానూర్ గ్రామ పంచాయతీ, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై భక్తులు సంతృప్తిగా ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో రద్దీ పెరిగిందని, భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించడానికి టీటీడీ బోర్డు అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులకు కీలక సూచనలు చేశారు మంత్రి అనగాని. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి పాలక మండలి కృషి చేస్తుందన్నారు మంత్రి అనగాని. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమ్మర్ హాలిడేస్ రావటం ఇప్పుడైతే మన రద్దీ కూడా ఉంటామని చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కంపార్ట్మెంట్ బయట దాకా కూడా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఎలా సత్వరంగా దర్శనం చేయించి తీర్థ ప్రసాద ఇప్పియాలని చెప్పేసి ఎలాగైతే బోర్డు మెంబర్స్ కానీ అడిషనల్ ఈవో గారు చైర్మన్ గారు తాపత్రపడుతున్నారో వాళ్ళకి కూడా సహకారం ఇచ్చే విధంగా డాలర్ గారు కానీ మేము కానీ కొన్ని సలహాలు ఇవ్వటం. అలాగే ఈరోజు మనం చూసాం ఉదయాన్నే దర్శనంలో కూడా ఇతర రాష్ట్ర వివిఐపీలందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మేము పలకరించడం జరిగింది, వాళ్ళు కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వెనుకడుగు వేయడం లేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మత్స్యకారులకు తొలిసారిగా వేట నిషేధ భృతి ప్రకటించింది సీఎం చంద్రబాబు అని స్పష్టం చేశారు. తొలుత బియ్యం, నిత్యావసరాలతో పాటుగా డీజిల్ సబ్సిడీ కోసం నాడు నడికుదిటిని నరసింహారావు కృషి చేశారని గుర్తు చేశారు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఏకంగా 20,000 రూపాయలకు పెంచామన్న మంత్రి రవీంద్ర 260 కోట్ల రూపాయలను మత్స్యకారుల ఖాతాలో జమ చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇచ్చిన మాటని నిలబెట్టుతూ దాదాపు 1,30,000 మందికి దగ్గర 258 కోట్లు ఆన్లైన్లోనే ఈరోజు విడుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మత్స్యకారుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి గతంలో కూడా చూసుకుంటే కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలతో వేట నిషేధ సమయానికి, ఎందుకంటే ఆ 2 నెలలు చాలా పస్తులుంటారు, కల్లో గింజ తాగుతూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మత్స్యకారు కుటుంబాలు ఉంటాయి. అది గమనించి ఆ రోజు 4,000తో స్టార్ట్ చేసి ఈరోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వరుసగా 2వ ఏడాది మత్స్యకారుల సేవలో పథకం కింద ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో కృష్ణా నదిలో బోట్లతో మత్స్యకారులు భారీ ర్యాలీ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు బోట్ల ప్రదర్శన నిర్వహించారు. తమ సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా కృష్ణా నదిలో బోట్ల ర్యాలీతో ప్రభుత్వానికి మద్దతు తెలియజేశారు మత్స్యకారులు. వేట నిషేధ సమయంలోనూ ఇబ్బంది పడకుండా ఒక్కో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఆర్థిక భరోసా ఇస్తుంది. ఇక ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించారు సీఎం చంద్రబాబు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన ఉదారత చాటుకున్నారు. నూజివీడు మండలం పొలసానిపల్లికి చెందిన అనాథ యువతికి ఆయన కొండంత అండగా నిలిచారు. తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న యువతి 3 రోజుల క్రితం తన సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలి దీనస్థితి చూసి చెలించిపోయిన ఎంపీ మహేష్ కుమార్ అప్పటికప్పుడు 20,000 రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందించారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న ఆమెకు ఎంపీ కార్యాలయం తరపున ప్రతిరోజు పౌష్టిక ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం కేవలం 3 రోజుల్లోనే ఎంపీ సిబ్బంది ద్వారా ఆమెకు ఒక వీల్ చైర్ అందజేయడం జరిగింది. యువతి పూర్తిగా కోలుకునే వరకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని తన సిబ్బందిని ఆదేశించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహరిత కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో విజయవంతం చేయడమే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో చర్యలు వేగవంతమయ్యాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల తిప్పాయపల్లె గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జలధార జలహరిత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ చెరువులు కుంటల్లో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి భూగర్భ జలాలను పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాల్లో నీటి వనరులు కాపాడకపోతే భవిష్యత్తులో తీవ్ర నీటి సంక్షోభం ఎదురవుతుందని హెచ్చరించారు. వర్షపు నీటిలోని ప్రతి చుక్కను భూమిలోకి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్యే చరితారెడ్డి. జలధార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 45 లక్షలు మనకు శాంక్షన్ కావడం జరిగింది ఈ చెరువుకు. అంటే ఈ మట్టి గతంలో మనం చూసాము, ఈ చెరువులో ఉన్న మట్టిని మన పొలాలకు వేసుకుంటే మంచి పంటలు పండడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా చాలా చోట్ల మనం ట్రాక్టర్లు పెట్టి మనం మట్టిని తోలుకునే వాళ్ళం. కానీ ఇక్కడ సోలార్ రావడం వల్ల మనకి ఎర్ర పొలాలు ఉన్నాయి, పొలాలంతా మనకి సోలార్కు పోవడం జరిగింది. ఉన్న పొలాలన్నీ ఇప్పుడు నల్ల మట్టి కాబట్టి ఇప్పుడు మనకు తోలుకోవడం లేదని చెప్పడం జరిగింది. ఇందాక రైతులను అడిగితే ఏదేమైతేనేమి ఇక్కడ దీనికి ఈ బండ్ స్ట్రెంథనింగ్ కోసం అయితేనేమి ఇక్కడ ఉన్న చెరువు అంతా సుందరీకరణ చేయడానికి అయితేనేమి మనకి బెంచ్లు ఏర్పాటు చేస్తాము, అట్లాగే జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తాము, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి మనకి ఇక్కడ ఉండడానికి ఆస్కారంగా ఉండేటట్లు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఆందోళనకరణ విషయమన్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తొంగలో తొక్కిందని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే అధిక ధరలకు పెట్రోల్ డీజిల్ విక్రయించడం జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి. ఇక ఈ సందర్భంగా పాతపట్నం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఇక్కడ ప్రజల తాలూకా కష్టాలని ఆయన సంపూర్ణంగా తెరపైకి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారి. రేపొద్దున ప్రజలే బుద్ధి చెప్తారు. ఏంటి చూడండి, కరెంటు చూడండి, ఛార్జీలు ఎక్కువ. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్ మీద కనీసం 4,000 కోట్లపై భారం పడిపోతుంది ప్రజల మీద. మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? గ్యాస్ లేదు, ఎక్కడ కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. వైఎస్ఆర్సీపీ పోరాటం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం. మరి జగనన్న తాలూకా ఆలోచన, జగనన్న ఆవేదన, జగనన్న ఆరాటం పేద ప్రజల సంక్షేమాలు అందించాలి. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్సీ మెరుగు మురళి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆర్డీఓ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు వైసీపీ ఎమ్మెల్సీ మెరుగు మురళి. టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడి జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అలా చేస్తే 30 రూపాయల వరకు తగ్గింపు వస్తుందని సూచించారు ఎమ్మెల్సీ మెరుగు మురళి. మేము వస్తానే, అధికారంలో వస్తానే మరి డీజిల్ పెట్రోల్ తగ్గిస్తామని మరి మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు ఏమి పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు వాళ్ళంతా కూడా విశ్లేషణగా చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు 5 రూపాయల తేడాతో నడ్డు విరుస్తున్నారు. ఈ ఆయిల్ ఎందుకు ఇంత తీవ్రమైన బాధ అంటే, ఈ ఆయిల్ ఒక్కడ పెరిగితే చాలు సమస్తము ఇబ్బంది పడిపోతుంది, దైనందిక జీవితం కుంటుపడిపోతుంది. ముఖ్యంగా చదువుకునే బిడ్డలు ఎక్కడ పోవాలని అన్నీ పెరిగిపోతాయి. ఆటో రేట్లు పెరిగిపోతాయి, డీజిల్ మొత్తం ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. వైసీపీ నాయకులు ఏ సమయంలో ఏ అంశంపై నిరసనలు తెలియజేయాలో కనీస రాజకీయ అవగాహన కూడా కోల్పోయారని జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ప్రస్తుతం ఇంధన ధరలు పెరుగుదల అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉందన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం తగదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో దాని యొక్క ప్రభావం ఉంది. కనుక మీరు భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ కొరత అనేది వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ముడి సరుకు ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది అని దేశ ప్రధాని చెప్పినప్పటికి కూడా మరి మూర్ఖులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి అది కనిపించట్లేదు అనుకుంటా. మరి ఈ రోజున డీజిల్ పెట్రోల్ పైన మరి రేట్లు నామాత్రం మరి జాతీయ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం పైన రుద్దేటువంటి ఆలోచన చేయటం అనేది చాలా దుర్మార్గం. విశాఖ టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ వీధి సుబ్రహ్మణ్యం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు టీడీపీ జిల్లా అధ్యక్షులు పట్టాభిరామ్. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని విమర్శించారు పట్టాభి. జగన్ పాలనలో అనేక మందిపై దళితులపై దాడులు జరిగాయని 200 మంది దళితులను చంపేశారని ఆరోపణలు గుప్పించారు. జగన్ హయాంలో రాక్షస పాలన, రౌడీజం చూశామని మండిపడ్డారు. విశాఖ జిల్లా గాజువాక టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేయబడ్డ వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేయడం అమానుషమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ను రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను పిచ్చివాన్ని చేసి చంపేశారని ఆరోపించారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్న పల్లా శ్రీనివాసరావు దళితులను జగన్ కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారంటూ విమర్శించారు. వైసీపీ నాయకులను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. దళిత బిడ్డకి ఎవరైతే అండగా ఉండి సాక్షులు చెప్తున్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ఈ వైసీపీలో ఉన్నటువంటి కొత్త నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలని, అలాగే దళిత సోదరులందరినీ కూడా జాగృతం చేసి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దళిత బిడ్డ అయినటువంటి డాక్టర్ సుధాకర్ను కూడా అదే విధంగా హత్య చేశారు. అనేక దళిత సోదరులతో ఓట్లతోనే గత ప్రభుత్వం గెలిచి దళితుల మీద దమనకాండం చేసినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డులో తడిచిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో అకాల వర్షాలకు తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి రైతులు కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని స్థానిక మంత్రి చుట్టం చూపుకు వచ్చి చూసి వెళ్లారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. సంచులు లేవు, లారీలు లేవు, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి, కనీసం కప్పుకోనికి కవర్లు లేవు. మరి రైతు ఇంత దారుణంగా నష్టపోతూ ఉంటే మరి చేతగాని ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి మీ మంత్రికి, ఇక్కడ ఉన్న మంత్రి మరి ఈ రైతాంగం గోస పట్టించుకోకుండా ఈ విధంగా రైతులను గాలికి వదిలేయడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఖచ్చితంగా రైతుల ఉసురి ప్రభుత్వానికి తగులుతుంది, రైతుల గోస ఈ ప్రభుత్వానికి తగులుతుందని కూడా చెప్తున్నాం. మీరు కనుక కొనపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, కలెక్టరేట్ను కూడా అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ ప్రకృతి ఆలయాలు, ఫారెస్ట్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ రాజేష్. ఇక మావలలోని హరితవనంలో ఆయన కీలక సూచనలు చేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు తీసి డిపిఆర్ఓ ఆఫీసులో సబ్మిట్ చేస్తే ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు. గొండు రాజులకోట, అలాగే కుంటాల జలపాతం, మావల హరితవనం పార్క్ అభివృద్ధికి నిధులు సైతం మంజూరైనట్లుగా చెప్పారు కలెక్టర్ రాజేష్. సో ఈరోజు ఇక్కడ మన మావల అర్బన్ పార్క్లో హైవేలో ఉన్న ఒక స్పాటు, ఇక్కడ మన టౌన్లో ఉన్న విజిటర్స్ కూడా, బయట ఉన్న విజిటర్స్ కూడా చాలామంది వస్తున్నారు. మొన్ననే మనం ఇక్కడ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ ద్వారా కూడా మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్ కోసం సుమారుగా 2 crores ఫౌండేషన్ స్టోన్ కూడా వర్క్స్ వేసి మళ్ళీ ఆ వర్క్స్ కూడా దాదాపు పూర్తి అవుతున్నాయి. ఇక్కడ మన జిల్లాలో చూస్తే బేసికల్గా ఈ టూరిజం వీక్లో
వివిధ కార్యక్రమం నిన్న పోస్టర్స్ లాంచింగ్, పోస్టర్స్లో కూడా మళ్ళీ హెరిటేజ్ డిపార్ట్మెంట్ నుంచి కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. విశాఖలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కె నరసింహారావు అధ్యక్షతన పందిమెట్ట జంక్షన్లో సిపిఎం పార్టీ పతాకావిష్కరణ నిర్వహించి అనంతరం సుందరయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సుందరయ్య ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలంటూ సిఐటియు జగదాంబ జోన్ ప్రధాన కార్యదర్శి కరి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆధునిక రాజకీయ నాయకులకు ఆయన ఒక మార్గదర్శకుడంటూ పేర్కొన్నారు. పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించిన సుందరయ్య తనకున్న 500 ఎకరాల ఆస్తిని ప్రజాసేవకు అంకితం చేసి నిరాడంబరత జీవితం గడిపారంటూ గుర్తు చేశారు. అలాంటి మహానుభావుడిని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారికి 5వ విడత మొబైల్ రికవరీలో భాగంగా 166 మొబైల్ ఫోన్స్ ను అందజేశారు ఎస్పీ బి ఉమామహేశ్వరరావు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ దాదాపుగా 33,20,000 ఉంటుందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 5 విడతల్లో 1125 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లుగా ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో థెఫ్ట్ అయినటువంటి మొబైల్ ఫోన్స్, మిస్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు బోత్ ఇన్ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా సిఐఆర్ పోర్టల్లో. సో వీటన్నిటి మీద ఐటీ కోర్ట్ అండ్ లోకల్ పోలీస్ ద్వారా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ 5వ విడత మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 166 మొబైల్ ఫోన్స్ కాస్ట్ వర్త్ 33,20,000 రూపాయల విలువైనటువంటి 166 థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్స్ని రికవరీ చేసి ట్రేస్ చేసి రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్నటువంటి బాధితులకి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మర్యాదపేటలోని ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత మార్చి నెలలో పెట్రోల్ బంకులో కరెంటు షాక్తో చనిపోయిన మృతుల కుటుంబాలకు యాజమాన్యం పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకపోవడంతో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. మియాదరిపేటలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో కరెంటు షాక్తో వెల్గనూర్ గ్రామానికి చెందిన నాగరాజు, మాదాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ మృతి చెందారు. ఆ సమయంలో మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇస్తామని పెట్రోల్ బంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. ఆపై 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంతేకాదు మృతుల కుటుంబ సభ్యులకు మిగిలిన డబ్బులు ఇవ్వకుండా కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మృతుల కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొంతకాలంగా కదలాపూర్ పరిసర ప్రాంతాల్లోని ఎస్ఆర్ఎస్పి వరద కాలువ దగ్గర వ్యవసాయానికి ఉపయోగించే మోటార్లు, విద్యుత్ తీగలు, వైర్లు, పైపులు వరుసగా దొంగతనానికి గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పలుమారు రైతులే వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు నీరందించేందుకు ఎస్ఆర్ఎస్పి వరద కాలువ దగ్గర మోటార్లు బిగించుకుంటే రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్తున్నారంటూ రైతులు వాపోయారు. వారం 10 రోజుల క్రితమే పలువురు రైతులకు చెందిన మోటార్లు, విద్యుత్ తీగలు, గాల్వనైజ్డ్ పైపులు దొంగతనానికి గురయ్యాయంటూ తెలియజేశారు. ఇక గత 4 ఏళ్లుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ దొంగలను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని మండిపడ్డారు రైతులు. వ్యవసాయ పరికరాల దొంగతనాలను అరికట్టడంతో పాటు బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల జీతాలు ఇవ్వడానికి సంస్థ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరేణి కార్మికుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వేళ సమస్యలపై గలమెత్తడానికి కార్మిక శక్తిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్య ఏర్పాటైందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య అన్నారు. భూపాలపల్లి కోల్ బెల్ట్ ఏరియాలో కెంగర్ల మల్లయ్య పర్యటించారు. 8వ ఇన్క్లైన్ లో కార్మికులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుని గనిలో ఉండే అధికారుల్ని, సింగరేణి స్టోరీలో కార్మికులను కలుసుకున్నారు. ఇక కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీజీబీకేఎస్ ఆవిర్భవించిందన్నారు మల్లయ్య.